గైస్ వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ కామెడీ వ్లాగ్స్. ఈరోజు మనం అయితే ఇండిపెండెన్స్ డే రోజు కదా, ఈరోజు మనం క్రికెట్ అయితే స్టార్ట్ చేద్దాం. కౌంటీస్ మ్యాచెస్ అయితే ఫస్ట్ మన ప్లేయర్స్ పేర్లు అంతా ఇంట్రొడ్యూస్ చేద్దాం. నీ పేరేంది? సోమశేఖర్. ఓకే, ఇప్పుడైతే మనం కౌంటీ అయితే ఎవరికి చూద్దాం. కౌంటీ ఎవరికి సోము? పైడిపల్లి నుంచి మోకిత్ సాయి, మరి ఇంకొక పైడిపల్లి నుంచి సోమశేఖర్. ఓకే, వీళ్ళిద్దరు డబుల్ ఆర్డర్ కౌంటీ ఇద్దరికి 3 ఓవర్స్ అనమాట. చూద్దాం కౌంటీలో ఎవరు గెలుస్తారో. సరే ఓకే, టాస్ అయితే ఆద్దాం గైస్. టాస్ ఏరా జస్సు, టాస్ ఏంద్రా ఉండండి గైస్. సోము ఓకే ఏంటి టాస్ ఉండండి రా. టాస్ ఏంట్రా? టాస్ హెడ్స్ ఇస్ ద కాల్. సారీ, ఇద్దరు హెడ్స్ అయితే చెప్పారు. ట్రయల్స్ ఇట్ ఈస్. సోము హీ వన్ ద టాస్. వాట్ డిడ్ యూ చూస్? I choose batting. ఓకే, సోము టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. 3 ఓవర్స్ అనమాట. ఒక్కొక్కరికి 3 ఓవర్స్. బ్యాటింగ్ 3 ఓవర్స్, బౌలింగ్ 3 ఓవర్స్. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఓకే, ట్రైల్ వేసేస్తున్నాడు బాహుబలి. ఓకే, ట్రైల్ అయిపోయింది గైస్. నెక్స్ట్ ఫస్ట్ బాల్ వేస్తున్నాడు. జస్సు వాజ్ ఎంపైర్. చూద్దాం ఫస్ట్ బాల్ అయితే ఏమవుతుందో. ఓకే, మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం. ఫస్ట్ బాల్ అయితే చక్కటి షాట్, సింగిల్ అయితే తీసుకున్నాడు సోము. 3 ఓవర్స్ అనమాట. 2 లైఫ్స్ ఉంటాయి గాయస్, అందరికీ 2 లైఫ్స్. చూద్దాం. ఇప్పుడు మోహిత్ అయితే సెకండ్ బాల్ కోసం సిద్ధమయ్యాడు. గుడ్ షాట్, సింగిల్ రన్. చక్కటి బౌలింగ్ అయితే వేస్తున్నాడు మోహిత్. ఇక్కడైతే మనకి మంచిగా కౌంట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. తర్వాత బాల్ గుడ్ షాట్ బై సోము. చక్కటి షాట్. 3 balls 3 runs అయితే కొట్టాడు సోము. నెక్స్ట్ బాల్ చూద్దాం ఎట్ట ఆడతాడో. గుడ్ షాట్, ఇట్స్ ఎ 4. సోము ఫస్ట్ బౌండరీ అయితే కొట్టాడు. సోము మీరు ఎన్ని రన్స్ కొడతా అనుకుంటున్నారు? 20+ అంటున్నాడు. చూద్దాం 20+ కొడతా లేడో. లా 2 బాల్ అనమాట. గుడ్ షాట్, ఇట్స్ అన్ అవుట్. ఫస్ట్ లైఫ్ గాన్. ఫస్ట్ లైఫ్ అయితే పోయింది సోము కాటాంచి. ఇంకా లాస్ట్ 1 లైఫ్ ఉంది. లైఫ్ పోయింది. ఫస్ట్ లైఫ్లో నువ్వు బాగానే స్కోర్ చేస్తావు. సెకండ్ లైఫ్లో అట్టే స్కోర్ చేస్తావు అనుకుంటున్నావా? చేస్తాను. మోహిత్, నువ్వు ఫస్ట్ లైఫ్లో ఒక వికెట్ తీసావు సోముది, కానీ నువ్వు రన్స్ అయితే కొంచెం ఎక్కువ ఇచ్చావు. నెక్స్ట్ ఎక్కువ రన్స్ ఇస్తావు తక్కువ రన్స్ ఇస్తావా? వికెట్ తీస్తావు అనుకుంటున్నావా? ఓకే, ప్లేయర్స్ బాగా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. బాల్ సోము వికెట్ ఒకటి కోల్పోయినాడు, కానీ బాగానే రన్లు అయితే కొట్టినాడు. ఫస్ట్ ఓవర్ లాభాలు అయితే ఉందన్నమాట బాహుబలి దగ్గర నుంచి, మోహిత్ దగ్గర నుంచి. గుడ్ షాట్ అండ్ ఇట్స్ అన్ అవుట్. ఆపక పడింది. 2 వికెట్లు కోల్పోయినాడు సోము. ఇప్పుడు బాహుబలి చెప్పినట్టే ఫస్ట్ బాల్కి అవుట్ చేసినాడు అనుకుంటున్నావా? తక్కువ స్కోరే. ట్రైల్ అయితే వేస్తున్నాడు. ట్రైల్ 8 కొట్టాలా? ట్రైల్ అయితే బాగానే డిఫింగ్. చూద్దాం. గుడ్ షాట్, ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. త్వరగా వికెట్ కోల్పోయాడు. ఇంకా లా వికెట్. చక్కగా డిఫెన్స్ చేసుకొని సింగిల్. నో రన్స్ అయితే పోయింది. ఈ పక్క లోపల పోతే నో రన్. ఇక్కడైతే 2 balls డాట్ అయినాయి. నెక్స్ట్ బాల్, థర్డ్ బాల్. అవుటే. సోము డక్అవుట్ చేసి మోహిత్ మీద విజయం సాధించాడు. అయితే బాహుబలి ఓడిపోయాడు కదా, రివెంజ్ మ్యాచ్ కోసం ఆడుతున్నాడు. మోహిత్ ఓడిపోయిన దానివల్ల సోము మీద రివెంజ్ మ్యాచ్ అయితే కొడుకున్నాడు. సోము ఇవి ఆడతావా రివెంజ్? ఓకే, టాస్ టైం. హెడ్స్ ఇస్ ద కాల్. బాహుబలి కోరినాడు హెడ్స్. బాహుబలి, నువ్వు టాస్ గెలిచినావు, ఏం తీసుకుంటావు? బాహుబలి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. మోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఓకే, ట్రైల్ బాల్ కాదు, ఇది ట్రైల్ అనమాట. ట్రైల్ అయిపోయింది. నెక్స్ట్ బాల్ అట్టాడుతూ చూద్దాం. మోహిత్ గుడ్ షాట్, ఇట్స్ అన్ అవుట్. ఫస్ట్ బాల్కే అవుట్ అయ్యాడు మోహిత్. మళ్ళీ త్వరగా రన్లు స్కోర్ చేయకుండా అవుట్ అయిపోతున్నాడు. నెక్స్ట్ బాల్ చూద్దాం. గుడ్ షాట్, ఎనీ
ఉన్నాడు, ప్రతిసారి డక్ అవుట్ చేస్తున్నాడు. సోము నువ్వు కన్ఫర్మ్ గెలుస్తా అనుకుంటున్నావా? ఓకే, ఇద్దరు సిరీస్ అయితే కండక్ట్ చేద్దాం మనము. ఫస్ట్ మ్యాచ్ అనమాట ఈ సిరీస్లో. ట్రయల్ డాట్ అయింది, అంటే ట్రయల్ వేసినాడు. ఇప్పుడు నెక్స్ట్ బాల్ సిరీస్లో ఇది వచ్చేసి సెకండ్ మ్యాచ్ అనమాట. గుడ్ షాట్, ఎడ్జ్ అయింది. ఓకే, ట్రయల్లో సెకండ్ మ్యాచ్ కూడా అయిపోయింది, సిరీస్లో సెకండ్ మ్యాచ్ కూడా అయిపోయింది. సెకండ్ మ్యాచ్ కూడా సోము గెలిచాడు. థర్డ్ మ్యాచ్ చూద్దాం. మోహిత్ గారు మీరు ఎందుకు ఇన్ని మ్యాచ్లు ఓడిపోతున్నారు, మీకు బాధగా లేదా? నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ సిరీస్లో థర్డ్ మ్యాచ్. ఓకే, సిరీస్లో థర్డ్ మ్యాచ్ అనమాట ఇప్పుడు జరిగేది. టాస్ సోము హెడ్స్ తీసుకున్నాడు. హెడ్స్ అంటే హెడ్స్ వచ్చింది. సోము నువ్వు టాస్ గెలిచిన ఏం తీసుకుంటావు? బౌలింగ్. సోము టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. మోహిత్ ఈ మ్యాచ్ అన్నా గెలుస్తాలో చూద్దాం. ట్రయల్ అయిపోయింది. ఫస్ట్ బాల్ చూద్దాం. మోహిత్ అయితే ఇంతవరకు ఎక్కువ స్కోర్ చేసింది లేదు, ప్రతి మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. ఇప్పుడు చూద్దాం, ఈ మ్యాచ్ మోహిత్ గెలిస్తే మలుపు అవుతుంది. డాట్ బాల్ గుడ్డు పూపుతున్నాడు మన మ్యాచ్ థర్డ్ ఎంపైర్ సంజయ్ సాహో. గుడ్ షాట్, అవుట్ కాదు, పైన తగిలింది ఎంపైర్, నాట్ అవుట్. డాట్ బాగా వేస్తున్నాడు సోము బౌలింగ్. చూద్దాం నెక్స్ట్ బాల్. గుడ్ షాట్, బట్ ఇట్స్ ఏ నో రన్, లోపలికి వెళ్ళింది. మోహిత్ అయితే ఎక్కువ ఒక రన్ కూడా స్కోర్ చేయలేదు ఇంతవరకు ఈ సిరీస్లో. మోహిత్ అయితే ఒక రన్ కూడా స్కోర్ చేయలేదు ఇంతవరకు. చూద్దాం. గుడ్ షాట్, బట్ తగిలింది బ్యాట్కి అయితే. అబ్బాడు అయితే పరిగెత్తలేదు పైన. ఓకే, ఫస్ట్ ఓవర్ అయితే ఇంకా అవ్వలేదు, చూద్దాం. గుడ్ షాట్, సింగిల్ తీసుకున్నాడు, ఖాతా మొదలు పెట్టాడు మోహిత్. చూద్దాం, ఇంకా ఈ ఫస్ట్ ఓవర్ కాకుండా ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి, 3 ఓవర్స్. ఫస్ట్ ఓవర్ లాభాలన్నమాట. చూద్దాం. మోహిత్ అయితే ఇంతవరకు ఒక వికెట్ కూడా రాలేదు. ఓకే, గుడ్ బాలింగ్ సోము దగ్గర నుంచి, మంచి బాల్, కానీ మోహిత్ అయితే మిస్ చేసేసాడు. గుడ్ షాట్, ఇట్స్ అ 4. మోహిత్ అయితే 4 కొట్టి 5 రన్స్ కొట్టాడు. 5 రన్స్. మోహిత్ అయితే ఇప్పుడు ఖాతా ఓపెన్ చేశాడు ఈ మ్యాచ్లో. చూద్దాం గెలుస్తాడో లేడో. గుడ్ బాలింగ్ బై సోము, స్టెప్ అవుట్ అవ్వకుండా ఉంటే కొట్టుండొచ్చు. ఓకే, చూద్దాం నెక్స్ట్ బాల్ ఏం చేస్తాడో. ఓ, రూమ్ తీసుకున్నాడు కొడదామని సైడ్ జరిగి, బట్ సోము దొరకకుండా వేశాడు. ఇట్ట సైడ్ తీసుకుని కొడతా తెల్లా, ఎప్పుడు క్రికెట్ చూడలా. ఓకే, గుడ్ షాట్, సింగిల్ రన్. బాహుబలి మోహిత్ కొంచెం డాట్స్ ఆడతా బాగానే ఆడుతున్నాడు. గుడ్ షాట్, రన్కి పరిగెత్తాడు, అంటే లేట్ అయిపోయాడు షాట్ మీద. ఇక్కడ రివ్యూలు కూడా ఉన్నాయి గైస్, థర్డ్ ఎంపైర్ చెప్పిందే. ఓకే, ఇక్కడైతే రివ్యూ అపీల్ చేయాలి కాబట్టి నాట్ అవుట్. గుడ్ షాట్ అండ్ ఇట్స్ 6. మోహిత్ అయితే 6 కొట్టాడు. చక్కటి బ్యాటింగ్, చాలా బాగా స్టెప్ అవుట్ అయ్యి 6కి తరలించాడు. ఓకే, సోము అయితే ఫామ్లో లేడు. గుడ్ షాట్ అండ్ ఇట్స్ 4. 4 అన్న ఇట్ట పడాలి, ఆయనకి పడాలి. ఎంపైర్ 6 or 4? ఓకే, 6 అయితే కొట్టాడు మోహిత్. చక్కటి షాట్. సోము టాస్ బాల్ వేస్తే దాన్ని బాగా ఉపయోగించుకున్నాడు, ఫామ్లోకి వచ్చాడు మోహిత్. గుడ్ షాట్, ఇట్స్ 6. మోహిత్ అయితే ఫైర్లో ఉన్నాడు, చాలా బాగా బ్యాటింగ్ని కొనసాగిస్తున్నాడు. మోహిత్ నువ్వు ఎంత స్కోర్ చేస్తా అనుకుంటున్నావా? 30+. ఓకే, 30+ కొడతా అనుకుంటున్నాడు, ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఓకే, చూద్దాం నెక్స్ట్ బాల్ ఏం జరుగుతుందో. వికెట్ అయితే ఇంకా లాస్ అవ్వలేదు. గుడ్ షాట్, 4. చాలా ఫైర్లో బాగా ఆడుతున్నాడు మోహిత్. సోము మీరేమైంది, మీ మ్యాజిక్ అవుట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. నెక్స్ట్ బాల్ 29 అయితే కొట్టాడు, చాలా బాగా ఆడుతున్నాడు మోహిత్. గుడ్ షాట్, 6. చాలా బాగా సోము లూజ్ బాల్స్ వేస్తున్నాడు, మోహిత్ కొట్టేస్తున్నాడు. గుడ్ షాట్, ఇట్స్ ఎన్ అవుట్. ఓకే, లాస్ట్ లైఫ్ అయితే ఉందన్నమాట మోహిత్. మోహిత్ మీరు ఫస్ట్ లైఫ్లో బాగా ఆడారు, ఎంత అయితే మీ స్కోర్? 39.
29 39 39 అనమాట. వెల్ బ్యాటింగ్. మీరు ఇంక లాస్ట్ లైఫ్ ఉంది, మీరు బాగా ఆడతా అనుకుంటున్నారా? ఎంత టార్గెట్ ఇస్తారు? ఒక 40+. 40 ఇస్తారా టార్గెట్? ఓకే ఓకే, ఇక్కడ స్కోర్ డిస్కషన్ అయితే జరుగుతుంది. గాయస్ ఇక్కడ జరిగింది ఏంటంటే మోహిత్ స్కోర్ అయితే మేము 38 కింద రెస్ట్రిక్ట్ చేసినా. 38 మోహిత్ స్కోర్ వచ్చేసి 38 మోహిత్ స్కోర్ వచ్చేసి. నెక్స్ట్ బాల్ ఏమవుతుందో చూద్దాం. లెట్స్ గో. ఆపగలుగుతావా నువ్వు? మోహిత్ ఆపేస్తాడా? 2 ఓవర్ కొట్టినాడంట, చూద్దాం. ఓకే, ట్రైల్ అయిపోయింది, చూద్దాం. ఇప్పుడు మన మెయిన్ ఎంపైర్ సంజయ్ సాహో. అబ్బాయి ఫేస్ మేమైతే రివీల్ చేయదలుచుకోలేదు. ఓకే, ఫస్ట్ బాల్ గుడ్ షాట్. లేట్ అయిపోయాడు షాట్ మీద, రన్అట్ కోసం వచ్చాడు. నెక్స్ట్ బాల్, ఫస్ట్ బాల్ చక్కగా సింగిల్ తీసుకున్నాడు సోము. నెక్స్ట్ బాల్ గుడ్ బాల్ బై బాహుబలి. చాలా 3 లేదు 3 ఓవర్స్. గుడ్ బాల్. ఫోర్త్ బాల్ గుడ్ షాట్. ఇట్స్ ఎన్ అవుట్. ఆపక పడింది. ఓకే, నో బాల్. +1 రన్, 7 రన్స్. ఇప్పుడు ఫ్రీ హిట్ బాల్ చూద్దాం. ఫ్రీ హిట్ బాల్ గుడ్ షాట్. 4 మొత్తం. సోము స్కోర్ ఎంత? 11. ఓకే సూపర్. లాటూ బాల్ ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవరా? ఫస్ట్ ఓవర్లో లాటూ బాల్. సోము చాలా బాగా ఆడుతున్నాడు. గుడ్ షాట్ అండ్ ఇట్స్ ఎ 4. థర్డ్ ఎంపైర్ మీద నుంచి 4. సోము స్కోర్ 15. గేట్లు రేట్ వచ్చింది, నాకేం టచ్ అవ్వాల. డాట్ బాల్. ఎంపైర్ ఏంది? నో బాల్ గుడ్ బాలా? నో బాల్ అంట. ఓకే మోహిత్, మీరు నో బాల్ ఎక్కువ వేస్తున్నారు. నో బాల్ ఫ్రీ హిట్ అనమాట. +1 రన్ అయితే. గుడ్ షాట్ 6. సోము చాలా ఫైర్ బ్యాట్. సోము స్కోర్ ఎంత? 21. ఓకే ఎంపైర్ ఇంకా ఎన్ని ఓవర్లు ఉన్నాయి? ఎంపైర్ ఎన్ని ఓవర్లు ఉన్నాయి? 2 అవర్స్ ఉన్నాయి. ఓకే సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ అనమాట. చూద్దాం. ఓకే ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ బాల్ చూద్దాం ఏమవుతుందో. ఓకే నెక్స్ట్ బాల్ అయ్యి. సోము రెడీగా ఉన్నాడు బాల్ కోసం. ఇక్కడ సోము అయితే అనలైజ్ చేస్తున్నాడు ఎట్లా కొట్టాలి అని. నెక్స్ట్ బాల్ చూద్దాం. గుడ్ షాట్. అవుట్. ఫస్ట్ వికెట్ గాన్ సోము. ఇక్కడ మోహిత్ అయితే చాలా తెలివిగా 2 విధాలు అవుట్ చేశాడు. రన్అట్ ప్లస్ క్యాచ్ అవుట్. 39 కొట్టాలి, చూద్దాం. ఓకే నెక్స్ట్ బాల్ అయితే వేస్తున్నాడు. గుడ్ షాట్ 6. సోము కూడా చాలా బాగా ఆడుతున్నాడు. సిరీస్లో సోము గెలవాలంటే 5 to draw 6 to win అనమాట. మోహిత్ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడు. గెలవాలంటే మోహిత్ నువ్వు గెలుస్తా అనుకుంటున్నావా? మోహిత్ నువ్వు గెలుస్తా అనుకుంటున్నావా? గుడ్ షాట్ 6. ఓకే 4 అనమాట. సోము 1 to draw 2 to win. సోము నువ్వు చెప్పినట్టు చాలా ఫైర్గా బ్యాటింగ్ ఆడుతున్నావు. థర్డ్ ఓవర్ 4th బాల్. సోము నువ్వు ఎన్ని బాల్? ఇంకా నీకు 3 బాల్స్ ఉన్నాయి. 3 బాల్స్. నెక్స్ట్ బాల్ గుడ్ బాల్. లేదు ఫాస్ట్. లాటూ బాల్ అనమాట మోహిత్ దగ్గర నుంచి. మోహిత్ కమ్బ్యాక్ చేసాక చూస్తున్నాడు. గుడ్ షాట్. డ్రా మ్యాచ్ అనమాట. ఓకే విన్ చేసాక చూస్తున్నాడు. ఇట్స్ ఎ నాట్ అవుట్. సోము సిరీస్లో గెలిచి మోహిత్కి రివెంజ్ లేకుండా చేశాడు. సోము మీరే సిరీస్ గెలిచారు.